హలో అండి అందరికీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలకమైన పురోగతి అనేది లభించిందనమాట. మనందరికీ తెలుసు ఈ విమాన ప్రమాదం అనేది భారతదేశానికి తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా 275 మంది మరణించారంటే ఈ విమాన ప్రమాదం భారతదేశ ప్రజలకి ఏ స్థాయిలో శోకసంద్రాన్ని మిగిల్చిందో మనందరం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ విమాన ఇన్వెస్టిగేషన్లో భాగంగా రీసెంట్గా ఇన్వెస్టిగేషన్ అధికారులు బ్లాక్ బాక్స్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. చూసారు కదా బ్లాక్ బాక్స్ ఎలా ఉంటుంది. బ్లాక్ బాక్స్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి దానిలో ఉన్న కీలకమైన డేటా, ముఖ్యంగా సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, అలాగే ఫ్లైట్ డేటా రికార్డర్, విమానం కూలిపోయే ముందు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, అలాగే ఫ్లైట్ కండిషన్ ఏంటి, అంటే ఇంజన్లు పనిచేస్తున్నాయా, సరిగ్గా ఇంజన్కి పెట్రోల్ అంటే సంథింగ్ డీజిల్ ఆయిల్ లాంటిది అందిందా, అంటే ఫ్లైట్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు పైలట్, అలాగే విమాన డేటా ఎలా ఉంది అని చెప్పేసి కీలకమైన డేటా అంతా కూడా ఈ యొక్క బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది అనమాట. అయితే రీసెంట్గా ఏఏఐబి ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అని చెప్పేసి అధికారులు తీసుకెళ్లారు. బ్లాక్ బాక్స్ని తీసుకెళ్ళి ల్యాబ్లో ఓపెన్ చేసి దానిలో ఉన్న డేటా, అంటే డేటా అనేది ఎలాంటి ధ్వంసం కాల, అంటే డేటా సేఫ్గానే ఉంది బ్లాక్ బాక్స్లో. ఆ డేటాని వేరొక ప్లేస్లో పెట్టారనమాట. వేరొక డిస్క్ సంథింగ్ ఏమంటారు, వేరొక చోట భద్రపరిచారనమాట. దాని నుంచి డౌన్లోడ్ చేసి వేరొక చోట భద్రపరిచి ఆ డేటాని విశ్లేషణ చేస్తున్న సందర్భంగా వాళ్ళు అంటే ఏమైంది యాక్చువల్గా, అసలు విమానం తప్ప పైలట్లు తప్ప ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి ఆ డేటాని డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ డేటాని విశ్లేషిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే, ఈవెన్ 10-15 రోజుల్లోనే మనకి పూర్తి వివరాలు అయితే వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎవరు, అంటే పైలట్లు తప్పిదమా, లేకపోతే విమాన తప్పిదమా, ఎయిర్ ఇండియా తప్పిదమా, ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన వాళ్ళకి శిక్ష వేయాలంటే, అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, మరిన్ని ప్రాణాలు కాపాడాలంటే ఈ డేటా రికార్డ్ అనేది అవసరం. కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ డేటాని అయితే విజయవంతంగా అధికారులు డౌన్లోడ్ అయితే చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసి ప్రస్తుతానికైతే దాన్ని విశ్లేషించి మరికొన్ని రోజుల్లోనే మనకైతే బయట పెడతారు అని చెప్పేసి కేంద్ర ఏవిగేషన్ అంటే విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. తెలియాలి, ఎందుకంటే దాదాపు 275 మంది ఫ్యామిలీలు ఎంత ఘోషపడుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంతమంది చనిపోయారు కాబట్టి అసలు ఈ ప్రమాద కారణానికి ఎవరు నిర్లక్ష్యం ఉంది, ఎవరికి తప్పు ఉంది, వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడాలి మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.